హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేసాఐజీ ట్యూటోరియల్స్. టుడే చూసుకున్నట్లయితే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ టైప్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు రైల్వేస్లో. సో ఇది ఎలా చేయాలి, సాల్వ్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. 3 men ABC and do a piece of work in 4 hours, 2 hours and 1 hour respectively. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఏ అనేవాడు 4 గంటల్లో ఒక పనిని కంప్లీట్ చేస్తాడు, బి అనేవాడు సేమ్ పనిని 2 గంటల్లోనే కంప్లీట్ చేస్తాడు, సి అనేవాడు 1 గంటలోనే కంప్లీట్ చేస్తాడు అనేసి ఇచ్చినాడు అనమాట. ఆన్ ఏ పర్టికులర్ డే ఓన్లీ ఎనీ 2 are likely to come. The difference between the quickest possible completion and slowest possible completion will be. అంటే ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి వర్క్ చేస్తారంట ఒకే రోజు. ఇద్దరు కలిసి వర్క్ చేస్తే టైం అనేది ఇంకా రెడ్యూస్ అవుతుంది కదా కలిసి పని చేసినప్పుడు. సో అట్లా ఎక్కువ తీసుకునే టైము అండ్ తక్కువ తీసుకునే టైంని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత టైం వస్తుంది అనేసి మనకి అడిగినారనమాట. సో ఇది క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాము. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఎఫిషియన్సీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, ఒక కాన్సెప్ట్, ఎఫిషియన్సీ అనే కాన్సెప్ట్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకొని చేద్దామన్నమాట. ఇప్పుడు ఏ యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి దాన్ని రెసిప్రోకల్ చేయాలి, అంటే 1/4. నెక్స్ట్ వచ్చేసి బి యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి 1/2. నెక్స్ట్ సి యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి 1 అవుతుంది. అంటే 1/1 రివర్స్ చేసినా 1 వస్తుంది కాబట్టి 1 అనమాట. సో ఇప్పుడు రెండింటిని కలుపుదాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే 2 గంటలు 4 గంటలు పనిచేసే ఒకటి కలిసి చేసినట్లయితే ఎక్కువసేపు పడుతుంది టైం అనేది. సో వాళ్ళిద్దరిని కలిపి పనిచేసే వాళ్ళిద్దరి యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది, ఏ ప్లస్ బి అంటే ఏమి 1/4 ప్లస్ 1/2. నెక్స్ట్ వచ్చేసి 1/4 ప్లస్ 1/2 ఏమవుతుంది మనకి 1 + 2/4 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 3/4 అవుతుంది దీని యొక్క ఎఫిషియన్సీ. నెక్స్ట్ వచ్చేసి బి అండ్ సి అనే రెండు చూసుకున్నట్లయితే బి వచ్చేసి 2 hours, సి వచ్చేసి 1 hourలోనే కంప్లీట్ చేస్తారు. వీళ్ళిద్దరూ చాలా ఫాస్ట్గా పనిచేస్తున్నారు. సో వాళ్ళిద్దరి యొక్క ఎఫిషియన్సీ చూసుకున్నట్లయితే ఫాస్ట్గా కంప్లీషన్ అయ్యే ఒక టైం అయ్యేది మనకు తెలుస్తుంది అనమాట. అంటే 1/2 + 1 వస్తుంది. దీనికి చూసుకున్నట్లయితే 2 అంటే 1 + 2/3, 2/2, 3/2. ఇది దీని యొక్క ఎఫిషియన్సీ, బి ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీ. సో ఎఫిషియన్సీని రెసిప్రోకల్ చేస్తే టైం వచ్చేస్తుంది. దీనికి టైం ఎంత పడుతుంది, ఏ ప్లస్ బికి 4/3 పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది, బి ప్లస్ సికి 3/2 అంటే 2/3 అవుతుంది. సో దీని యొక్క డిఫరెన్స్ కదా మనకు కావాల్సింది. సో మనకి 4/3 మైనస్ 2/3 చేస్తే 2/3 వస్తుంది. 2/3 అంటే మనకి అర్థం ఏమి, 3ని బ్రాకెట్లో వేసుకొని 2ని వేసుకుంటే పాయింట్ వేసుకుంటే 0 వస్తుంది. 6 అంటే 18 వస్తుంది, మళ్ళీ 2 వస్తుంది, మళ్ళీ 6 వస్తుంది. అంటే 0.66 అనేది ఆన్సర్. సో మనకి ఇది ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా క్వశ్చన్ నేను చేసినాను కాబట్టి చాలా లైట్ పడింది, కానీ మీరు మైండ్లో చేసుకున్నట్లయితే చాలా క్విక్గా అనేది ఆన్సర్ చేసేయచ్చు. సో ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మళ్ళీ మోర్ వీడియోస్ కావాలనుకుంటే నా కింద కామెంట్ సెక్షన్లో ప్లీజ్ బ్రో సెండ్ చేయండి, ఇట్లాంటి వీడియోస్ చేయండి అనేసి మాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం మీకు ఇలాంటి వీడియోస్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.